జేఎన్టీయూహెచ్ కింద చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 4 బీటెక్ ఎగ్జామ్స్ బీఫార్మసీ అంటే డిలేనే అయితే అకాడమిక్ క్యాలెండరు ఎలాగో మార్చేశారు, ముందుకు జరిపేశారు. సో దానికి కారణాలు ఏవైనా కానీ ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మిగతా యూనివర్సిటీలు అంటే జేఎన్టీయూకే కానివ్వండి, జేఎన్టీయూజీవీ కానివ్వండి, జేఎన్టీయూఏ కానివ్వండి, వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే జేఎన్టీయూహెచ్ 4 బీటెక్ ఎగ్జామ్స్ డిలేనే. మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయా లాస్ అయిన స్టూడెంట్స్ కంటే? ఎందుకంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ జరిగే టైం, వాళ్ళేమో కంప్లీట్ చేసుకొని సర్టిఫికెట్ కూడా తీసేసుకొని వెళ్ళిపోతారు. మీరు ఎగ్జామ్స్ రాసే టైంకి మీరేమో ఇంకా ఎగ్జామ్స్ రాసే పని మీద ఉంటారు. ఈ బీసీసీ ఎంఎంలు వచ్చేప్పటికి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఆ రేటింగ్ వరకు లేట్ అయిపోతుంది. మరి ప్లేస్మెంట్లు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండతే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే మీకు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే డ్యూరింగ్ ద బీటెక్, రెండోది వచ్చేసరికి ఆఫ్టర్ ద బీటెక్. సో డ్యూరింగ్ ద బీటెక్ అయితే ఎవరికి కూడా సర్టిఫికేట్ రాదు, దాన్ని ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అంటారు. సో ఈ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసరికి సొంత కాలేజీలో అయినా జరగచ్చు, బయట ఎక్కడన్నా క్యాంపస్లో జరిగినా జరగచ్చు, కంపెనీల్లో జరిగినా జరగచ్చు, జాబ్ ఫేర్లో జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అయితే అప్పుడు ఈ ప్లేస్మెంట్స్ పెద్ద ఇబ్బంది ఉండదు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేస్తాడు, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్తాడు, దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇక్కడ 4 మీరు ఇంకా రాస్తూనే ఉంటారు. ఈలోపు మిగతా యూనివర్సిటీ వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, బయట జరిగేవి ఉంటాయి కంపెనీలు, కొన్ని సర్టిఫికేట్ తీసుకొని రమ్మనే ఉంటాయి. ఎందుకంటే పాస్డ్ అవుట్ సర్టిఫికేట్ వచ్చేసిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాకిన్స్ లాంటివి ఉంటాయి, వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు, లేకపోతే ఫ్రెషర్గా వాకిన్ ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే అటెండ్ అవుతుంటారు, సర్టిఫికేట్లు ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు. మరి మీరు వచ్చేసరికి ఇంకా 4 ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, సో ఈ సర్టిఫికేట్ వచ్చేప్పటికి లేట్ అవుతుంది కూడా. అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం సర్టిఫికేట్లు అడిగేవి, లేదా గవర్నమెంట్ జాబ్స్ పడినాయి అనుకోండి, సర్టిఫికేట్ కావాలని అనుకోండి, వీళ్ళు అప్లై చేసేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలంగాణ, ఆంధ్ర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఎవరైనా ఒకటే కదా. సో అలాంటి వాటికి మీరు మిస్ అవుతుంటారనమాట. మిగతా వాటిల్లో మాత్రం ఎటువంటి హాని ఉండదు. సో ఓవరాల్గా ఈ సర్టిఫికేట్ లేట్ అవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే ఇది ఒకటి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎంటెక్లు ఇలాంటి జనం తెలంగాణలో మీకు రాకుండా ఖచ్చితంగా అయితే ఎవరో కండక్ట్ చేయరు, కానీ వేరే రాష్ట్రాల్లో అయితే కండక్ట్ చేస్తారు కదా. వేరే రాష్ట్రాల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, లాస్ అవుతారనమాట దానివల్ల. లేకపోతే ఇంకా ఫారెన్ వెళ్ళాలనుకుంటారు, ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఆంధ్రాలో కాలేజీలు వచ్చేసరికి సర్టిఫికేట్లు వచ్చేస్తాయి, ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మీకు అవ్వలేదు కదా, మరి వెళ్ళాలంటే ఒక 6 నెలలు సెమిస్టర్ అనేది బ్యాక్లాక్ అవుతుంది మీకు. సో ఇవి ఈ సర్టిఫికేట్ డిలే అవడం వల్ల మీకు ఉన్న లాస్ అనమాట, అంతే తప్ప మిగతా ఏటి విషయాల్లో కూడా ఇదనమాట. ఇప్పుడు ఇంకా చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడు బయట ఏమన్నాయిలే అంత ఇదిగేం పడుతున్నాయి, డిలే అయితే మాత్రం ఏమవుతులే అని. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, సాఫ్ట్వేరు కాల్స్ పెరిగినాయి.